ఇది మామూలుగా మేము స్లాబ్ వేసినామండి ఒరిజినల్గా. స్లాబ్ వేసినాక మళ్ళీ ఇక్కడ ఒక 3 ఫీట్ పొడవు తీసుకున్నాం దీన్ని. ఇక్కడ ఒక 1 ఫీట్ చిన్నగా ఇటుకలతోటి కట్టాము. చిన్నగా ఇటుకలతో ఒక 1 ఫీట్ కట్టాం. 3 ఫీట్ ఈ ఇంటికి వేసుకునే రేకులు ఉంటాయి కదండి, ఆ రేకులు కొనుక్కొచ్చాం. దీనికి పెద్ద కాస్ట్ ఏం పడలేదండి. ఒక 3 రేకులతోటి మాకు మొత్తము 6 మడులు వచ్చినాయి. 6 మడులు వచ్చినాయి అంటే కట్ చేసామన్నమాట రేకులు. మధ్యలో కట్ చేసి వేసుకున్నాము. ఇది డీప్ వచ్చేటప్పటికి 3 ఫీట్ ఉందండి. 3 ఫీట్ మట్టి నింపాం దీంట్లోను. ఎరువు మట్టి 3 ఫీట్ నింపాం. మొత్తం కలిసి అందాక చెప్పాను కదా నేను, అది మొత్తం కలిసి పెట్టాం. అప్పుడు అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టామండి. అన్నీ కూడా బాగా కాసినాయి. ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ మీరు ఒక 6 మంత్స్ తర్వాత చాలా బాగా వస్తాయేమో. అంటే ఇంకోటి చాలా వరకు నేను కొన్ని గార్డెన్స్లో మడులు చూశాను. మామూలుగా వాళ్ళు ఇక్కడ వరకు వాల్ ఉంటుంది, ఇక్కడ కూడా వాల్. మేమేంటంటే లో బడ్జెట్ అండి. మేము ఫస్ట్ స్టార్ట్ చేసినాం. మనం దీని గురించి మనం ఎలా అంటే ఫస్టే అంత ఎక్స్పెండిచర్ చేసి ఒకవేళ సరిగా రాకపోతే అంటే డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలి అని ఒక ప్లాన్, ఒక ఐడియా తోటి తక్కువ బడ్జెట్ తోటి ఇలా స్టార్ట్ చేసామండి. సక్సెస్ అయ్యింది. ఈ మట్టినంతా ఇప్పుడు ఈ రేకులు ఆపుతున్నాయి. వండర్ అసలు చాలా బరువు గల మట్టిని ఈ రేకులు గట్టిగా ఇవి కూడా మా కన్స్ట్రక్షన్ అప్పుడు మిగిలిపోయిన కట్టెలండి. ఇవన్నీ కూడా మేము కొన్న ఏమీ లేవండి, అన్ని అప్పుడు మిగిలినవి. ఈ రేకులు మాత్రమే 4500 పెట్టి కొనుక్కున్నామండి. అంత చెప్తున్నా చేయాల్సి వచ్చింది. మిగతా అన్ని మా ఇంటి మెటీరియల్ తోటి మేము ఈ మడులు కట్టుకున్నాము. కాకపోతే ఐడియా, మా హస్బెండ్ ఐడియా ఈజ్ గ్రేట్ ఐడియా. ఎందుకంటే ఈ మట్టి స్ట్రెంత్ కూడా వచ్చి ఇంత బాగా కాసినాయి అంటే అవును, ఇంత అద్భుతంగా అంటే మడులు అంటే అంత స్ట్రాంగ్ గా బాగుందనమాట. 3 ఫీట్ అయ్యేటప్పటికి మట్టి చాలా ఉంది కదా, ఏళ్ళు కూడా ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది. దానికి చాలా ప్లేస్ వచ్చింది ఈ వేళ్ళు స్ప్రెడ్ అవడానికి. అందుమూలంగా చెట్టు బాగా పెరిగి బాగా ఇళ్ళు ఇచ్చింది అనమాట. తర్వాత మామూలుగా ఇది తొట్టిలో కంటే కొద్దిగా బెస్ట్ కూరగాయలు వస్తాయి, దానికన్నా బాగా వస్తుంది అనమాట. ఇది మట్టిలో వేసినంత ఇదిగా అనిపిస్తుంది అనమాట. మట్టిలో వేసిన అట్లా నేలలానే అనిపిస్తుంది. ఇది కూడా మడులు అయితే ఒక వాటికి ఫీలింగ్ ఇస్తుంది. అవును, మొక్కలకి అంటే ఏళ్ళు స్ప్రెడ్ అవడానికి స్పేస్ వస్తుంది. అదే కుండి అనుకోండి, అక్కడక్కడే తిరగాలి. ఆ ఎయిర్ అంతా దాని చుట్టూతానే తిరుగుతుంది. ఇదైతే స్ప్రెడ్ అవుతుంది అనమాట.